పరిశుద్ధ మహోన్నత తండ్రి నాయన నీ ఘనమైన నామానికి ఎన్నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. రాత్రికాల సమయంలో నాయన నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీకు వందన ప్రశాంతమైన నిద్ర దయచేసావు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన నీ సింహాసనకి ప్రభా తండ్రి నాయన సంయోచితమైన కొరకు వస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన. నీ రక్తంతో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సార్వత్రిక సంఘాన్ని ప్రభా తండ్రి మా ప్రతి పాపము కప్పు కనుక ఒప్పుకొనిచున్నాం ప్రభా తండ్రి. కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాట ధ్యానం చేయడానికి, ధ్యానం చేసుకుని అర్థం చేసుకుని దాని ప్రకారము మేము జీవించడానికి కొంచెం కృప దయచేయండి ప్రభా. భూమి మీద ఎన్నో సంవత్సరాలు బ్రతికేమో ప్రభా, వ్యర్థంగా బ్రతికేమో ప్రభా తండ్రి నాయన. నిగ్రహంలో ప్రభా తండ్రి నాయన, సెల్ఫ్ కంట్రోల్లో మేము ఆపరేట్ అవ్వలేక ప్రభా తండ్రి నాయన, లోకాశలు శరీరాశలకి ఈడ్వబడి కొట్టబడి ప్రభా తండ్రి నాయన నీ చేత ప్రభా తండ్రి నాయన దీవింపబడక ఆశీర్వదింపబడక ప్రభా తండ్రి నాయన మేము ఒట్టిగా అలాగే మిగిలిపోయాం. ఆయనను ప్రభా ఆయన నన్ను కఠినంగా శిక్షించిన కానీ నా ప్రాణాన్ని మరణానికి అప్పగించలేదు అని ప్రభా తండ్రి నాయన నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా తండ్రి నాయన. ఒక్కసారి ప్రభా తండ్రి నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా. యేసయ్య నశించిపోయే ఆత్మలకి రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం దయచేయమని వేడుకున్నా. యేసయ్య ఎంతమంది రోగగ్రస్తులు ఉన్నారో, ఎటువంటి రోగంతో, బాధతో, వేదనతో, కన్నీటితో, దుఃఖంతో ప్రభా తండ్రి ఏడుస్తూ ప్రభా తండ్రి నేను స్వస్థతను ఎందుగలనా, మరలా నడవగలనా, మరలా ఉద్యోగానికి వెళ్ళగలనా, మళ్ళీ నా భార్యని, నా పిల్లల్ని చూసుకోగలను, మళ్ళీ నా భర్త ప్రభా తండ్రి మళ్ళీ డ్యూటీకి వెళ్ళగలనని ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది ప్రియులను కోల్పోయి ప్రభా తండ్రి నాయన బాధతో, వేదనతో ఉన్నారు. అటు వారు అందరినీ నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు. ప్రార్థన ఆలకించి వాడో ప్రభా, చూచుచున్న దేవుడు ప్రభా తండ్రి నాయన నీ దక్షిణ హస్తంతో, నీ బాహుబలంతో నాయన నీ కృప, నీ సహాయం దయచేయమని వేడుకున్నాను. యేసయ్య 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 8 నుంచి 14 వచనాల్లో ప్రభా తండ్రి నాయన సిరియా కమాండర్ ప్రభా తండ్రి నయమాను ప్రభా తండ్రి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా బయటికి రాకుండా యోర్దానులో వెళ్ళి 7 మార్లు ములగమన్నాడు ప్రభా. రౌద్రుడై ప్రభా ఎలీషా బయటికి రాలేదని వెళ్ళిపోతే ప్రభా తండ్రి ఒక దాసుడు అన్నాడు ప్రభా తండ్రి దైవజనుడిని మాట ఏమన్నాడు, వెళ్ళి ములగమన్నాడు కదా అని ప్రభా తండ్రి నాయన అన్నప్పుడు ప్రభా తండ్రి నయమాను మరలా విని ప్రభా యోర్దానులు 7 మార్లు ప్రభా విధేయతతో ప్రభా తండ్రి నాయన ములిగినప్పుడు ప్రభా స్వస్థతను అందుకున్నాడు. మా జీవితంలో మాకు వినయ విధేయతలు దయచేయండి. భూమి మీద మనుషులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ చిత్తానుసారం మాకు ప్రభా వినయ విధేయత అనేది గొప్ప గ్రేటెస్ట్ వర్చ్యూ ప్రభా. నీ పాదాల చెంత ఉండడానికి, నీ చేత దీవింపబడడానికి యేసయ్య నేను మహోన్నతుడు, మహాగణ ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జింపచేటు, వినయము గల వారి యొద్దను, నలిగిన వారి యొద్దను, దీన మనస్కుల యొద్ద నేను నివాసం ఉంటానని ప్రభా. నీ